గత ఏడాది నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు పాలన కొనసాగించింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది బీఆర్ఎస్. ఇది చాలదన్నట్లు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ప్రజా తీర్పును తాము ఎప్పటికీ గౌరవిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజల పక్షాన అధికార పార్టీపై పోరాటం చేస్తామని అంటున్నారు. తాజాగా బీఆర్ఎస్కి మరో షాక్ తగిలింది. పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగింది, హైకోర్టు ఎందుకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది అనే విషయాలను ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం 15 రోజుల గడువు కూడా విధించింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి ₹1,00,000 జరిమానా కూడా విధించింది. ఆఫీస్ నిర్మించిన తర్వాత అనుమతి ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయకుండా ఆపాలంటూ పెట్టిన పిటిషన్ని కొట్టివేసింది హైకోర్టు. నల్గొండ టౌన్లో హైదరాబాద్ రోడ్డు పక్కన ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్ రేటు ఉంది. ఇక్కడ ఆగ్రోస్ ఇండస్ట్రీకు చెందిన భూమిలోని ఎకరా స్థలాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి కేవలం ₹100కే లీజుకు తీసుకుంది. అక్కడ బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించింది. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను అక్రమంగా ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఇప్పటికే హైడ్రా పేరు చెబితే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలోనే అక్రమంగా కట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోకస్ పెట్టారు. ఆ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆగస్టు 11 వరకు అధికారులకు డెడ్లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నడిచింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పరిశీలించిన ధర్మాసనం పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతి ఇస్తారని ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి, కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారంటూ హైకోర్టు ప్రశ్నించింది. 5 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించింది హైకోర్టు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.